కొంత కాంప్రమైజ్ అవుతున్నాను కనుక అవకాశం ఉంటే ఆయన కూడా కొంత వెసులుబాటు ఉంటుంది అది కూడా. రైట్, కమింగ్ బ్యాక్ టు జనవరి 1 నుంచి పింఛన్ డబుల్. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. ఈ రెండు అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు. ప్రస్తుతం ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు ఉంటే దివ్యాంగులకి 3016, వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000 పెంచేటువంటి ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్లో రైతు భరోసా నిధులు కూడా విడుదల కాబోతున్నాయట. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో నుంచి రైతు భరోసా, ఆసరా పెన్షన్లు పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ రెండు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. లేదంటే క్షేత్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం అలర్ట్ అయింది. అయితే ఇప్పుడైతే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వైపులుగా మనం చెప్తాం. పాయింట్ వైజ్గా చూస్తే కనుక రుణమాఫీ బెడిసికొచ్చింది. ఏమైంది? 31,000 కోట్లను ఆలే చెప్పారు. ఆఖరికి వస్తే 17,000 కోట్లు విడుదల చేసి ఇంకా చాలా విడుదల చేయాల్సింది. దానికి సంబంధించి ఊసు లేదు, దాని గురించి మాట ఎత్తినోళ్ళు లేరు, చూసినోళ్ళు లేరు. కనీసం రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించిన అంశం ఉన్నది ఒకటి. ఇక పెన్షన్ ఒకటి ఉన్నది. మహాలక్ష్మి పథకం ఇస్తా అని చెప్పి చాలామంది ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున మద్దతునిచ్చారు. 25,000 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత చాలా కీలకమైన ఇంకో అంశం ఏంటంటే రేషన్ కార్డ్. ఎందుకంటే అన్ని పథకాలకు ఇదే ప్రమాణికం కాబట్టి ఈ రకంగా చూసుకుంటూ పోతే ఒక 10 అంశాలు ఉన్నాయి సీరియల్గా మనం ఇంకా చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ కూడా రేవంత్ సర్కార్కి బెడిసికొచ్చాయి. అనుకూలం ప్రతికూలమైన విషయాలకు వస్తే కనుక రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రస్తుతం ప్రతికూల వాతావరణం ఉన్నది. ప్రతికూలం అంటే యాంటీగానే కనబడుతున్నది. కొన్ని సిచ్యువేషన్లో కొంత ఆ ఫ్లేవర్ మనకు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. గ్రామాలకు పోతే రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తిగాలే, రైతు భరోసా దిక్కులే దిశలేరు, పెన్షన్ అనే ముచ్చట చెప్పిండని ఇంకా అది అమలు చేసే పరిస్థితి ఉన్నదా అంటే ఏమో కొంత నీళ్ళకి అమ్ముకున్నాయి. తర్వాత మహాలక్ష్మి పథకము, రేషన్ కార్డు ఇట్లా చూసుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఇట్లా ఈ అన్ని వివరాల ప్రకారంగా ఇవన్నీ లెక్కల ప్రకారంగా చూస్తే ప్రతికూల పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కులగణన పూర్తి చేసిన వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంవత్సరం కాలంలోనే జరిగినటువంటి ఎన్నికలు ఇప్పుడే కనుక బెడిసికొడితే రాను ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతుదారైనటువంటి సర్పంచ్ గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ అధికారం అంటే పవర్ చూపించలేకపోతే డెఫినెట్గా బెడిసికొట్టే అవకాశం ఉన్నది రానున్న రోజుల్లో. కాబట్టి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపాలన్నప్పుడు ఏం చేయాలి? ఈ పథకాలు అనేది అమలు చేయాలి. దానిలో కీలకమైన 2 పథకాలు ఒకటి ఏంటంటే 3 పథకాలు. ఒకటి పెన్షన్ అమలు చేయబోతున్నారట, రైతు భరోసా, రైతు రుణమాఫీ. 3 మాత్రం జనవరి 1లోగా. అది ముఖ్యంగా ఏదో ప్రేమ కొద్ది కాదు, రైతులను అక్కడ రైతులను ఈ క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రామ ప్రజానికాన్ని మచ్చిక చేసుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి కొన్ని విషయాలు ఏదైతే ప్రతికూల వాతావరణం ఉందో దాన్ని సానుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా విడుదల చేయబోతున్నారట. అయితే 2016 నుంచి పెన్షన్ కాస్త 4016 కాబోతున్నది డబుల్. ఇక 3016 దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ కాస్త 6000 రూపాయలు కాబోతున్నది. డెఫినెట్గా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉన్నది. నిధుల సమీకరణ కూడా కొంత కష్టతరమే. కానీ ఇచ్చిన హామీ మేర కనుక అమలు చేయలేకపోతే ఈ ప్రతికూలమైనటువంటి వాతావరణంలో డెఫినెట్గా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి అది అమలు చేస్తున్నారట. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకొని కులగణన సర్వే మీద కూడా చర్చ తీసుకొచ్చి అన్ని విషయాలను కలగలుపుకొని రిజర్వేషన్ అన్ని పెంచేసి జనవరి సంక్రాంతి కల్లా సమరశంకం పూరించబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకి గ్రామ పంచాయతీలలో ఒక పండగ వాతావరణం నెలకొనబోతోంది ఆ క్షేత్రస్థాయిలో. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏ రకంగా ఈ ప్రతికూలత వాతావరణాన్ని వాళ్ళు సానుకూలంగా మార్చుకుంటారు, ఎంత మేరకు వాళ్ళు